హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీహాన్ ఎంసెట్ ప్రెప్. ఈరోజు వీడియోలో మనం లిమిట్స్ అండ్ కంటిన్యూటీ యొక్క ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండ్ కాన్సెప్ట్స్ చూసి అవి యూజ్ చేసి ప్రీవియస్ ఇయర్లో పీవైక్యూస్ ఎలా సాల్వ్ చేశానో ఇప్పుడు నేర్చుకుందాం. మనకి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి టోటల్ 3 మార్క్స్ వస్తాయి. అందులో ఒకటి లిమిట్స్ నుంచి వస్తుంది, ఒకటి కంటిన్యూటీ నుంచి వస్తుంది. మేబీ ఒక్క సమ్ డైరెక్ట్గా త్రిగ్నోమెట్రీ నుంచి అయినా రావచ్చు, లేదంటే త్రిగ్నోమెట్రీ అండ్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ మిక్సప్లో ఏదైనా ఒకటి రావచ్చు. సో మనం లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ని చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin x బై ఎక్స్ ఉందనుకోండి, ఆర్ ఎల్స్ లిమిట్ x టెన్స్ టు 0 tan x బై ఎక్స్ మనకి 1కి ఈక్వల్ అవుతుంది. అలాగే ఇన్వర్స్లో కూడా లిమిట్ x టెన్స్ టు 0 sin ఇన్వర్స్ x బై ఎక్స్ ఆర్ లిమిట్ x టెన్స్ టు 0 tan ఇన్వర్స్ x బై ఎక్స్, ఇది కూడా మనకి 1కి ఈక్వల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫార్ములా లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1 బై ఎక్స్ ఉందనుకోండి, ఇది మనకి 1కి ఈక్వల్ అవుతుంది. అలా కాకుండా ఏ ఉందనుకోండి, లిమిట్ x టెన్స్ టు 0 ఏ పవర్ x మైనస్ 1 బై ఎక్స్ ఉంటే ఇది మనకి లాగ్ ఏకి ఈక్వల్ అవుతుంది అనమాట, టు ద బేస్ ఈ. నెక్స్ట్ లిమిట్ x టెన్స్ టు 0 1 ప్లస్ ఎక్స్ పవర్ 1 by x or limit x tends to infinity 1 plus 1 by x whole power x, దీని మనకి ఈకి ఈక్వల్ అవుతుంది. ఇది కాకుండా మనకి ఇంకొక ఫార్ములా ఉంటుంది, ఎక్కువ సమ్స్లో యూజ్ చేస్తాం. లిమిట్ x టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1. సెకండ్ వన్ ఆల్జిబ్రిక్ వస్తే మనం 2 టైప్స్ సాల్వ్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఏం చేస్తామంటే, ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ఉంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 బై ఎక్స్ మైనస్ 2 ఉందని. ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4ని మనం ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 కింద ఫ్యాక్టర్స్లా రాసుకోవచ్చు అనమాట. ఎక్స్ టెన్స్ టు 2 ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ మైనస్ 2. సో ఇది ఎక్స్ మైనస్ 2 క్యాన్సిల్ అవుద్ది మనకి. సో ఇది మనకి 2 లిమిట్ అప్లై చేస్తే ఏమైంది, 2 + 2 = 4. సో ఇలా ఎప్పుడైతే మనకి లిమిట్ అప్లై చేస్తే 0 అయిపోతున్నాయో, డినామినేటర్ 0 ఉందో, సో డినామినేటర్ 0 అయితే ఇన్ఫినిటీ కాబట్టి అలాంటి టైంలో న్యూమరేటర్ని ఫ్యాక్టర్స్ కింద రాసుకుని మనం క్యాన్సిల్ చేసేసి వాల్యూని తీసుకొస్తాం. సెకండ్ వన్ వచ్చేసి రేషనలైజేషన్ అంటే సింపుల్గా మనకి న్యూమరేటర్లో కానీ డినామినేటర్లో కానీ ఉన్నాయనుకో, ఫర్ సపోజ్ ఎక్స్ మైనస్ ఏ ఉంటే ఎక్స్ ప్లస్ ఏతో, ఎక్స్ ప్లస్ ఏ ఉంటే ఎక్స్ మైనస్ ఏతో రేషనలైజ్ చేస్తాం. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ సపోజ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఉండి రూట్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇలా ఉందనుకోండి. ఇక్కడ ఎక్స్ ప్లస్లో 0 వేస్తే మనకి ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది, డినామినేటర్ 0 వచ్చి. సో అందుకోసం దీన్ని మనకి ఇక్కడ ఏ మైనస్ బి ఉంది, సో ఏ ప్లస్ బితో రేషనలైజ్ చేయాలి. ప్లస్ 1 బై రూట్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1, ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఇలా మిగులుతుంది, డివైడెడ్ బై రూట్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 క్యాన్సిల్, ఎక్స్ క్యాన్సిల్. సో మనకి ఇక్కడ 0 అప్లై చేసాం, ఇది సింపుల్గా 1/2 అన్నారు. సో ఇలా ఎప్పుడైనా న్యూమరేటర్లో కానీ డినామినేటర్లో కానీ రూట్ ఉంటే రేషనలైజేషన్ యూజ్ చేస్తూ చాలా బెస్ట్. నెక్స్ట్ ఎల్ హాస్పిటల్ రూల్. ఎల్ హాస్పిటల్ రూల్ అంటే న్యూమరేటర్ మనకి ఇచ్చిన ఫ్రాక్షన్ 0/0 ఆర్ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ వచ్చినాక అప్పుడు ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేయాలి. సింపుల్గా లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఉందనుకోండి, ఇది మనకి 0/0 కానీ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ కానీ అయితే, సో ఇది మనకి లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై
జీ డాష్ ఆఫ్ ఎక్స్. న్యూమరేటర్ని డినామినేటర్ని విడిగా డిఫరెన్షియేట్ చేసుకోవాలి. అయినా కూడా సేమ్ వస్తుంది అనుకోండి మళ్ళీ, సో డబుల్ డెరివేటివ్. అలా మనకి డినామినేటర్ ఎప్పటి వరకు జీరో అవ్వదు, న్యూమరేటర్ ఎప్పటి వరకు జీరో అవ్వదు, ఇన్ఫినిటీ అవ్వదు, అప్పటి వరకు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ఇన్నిసార్లే చేయాలని రూల్ ఏం లేదు. డబల్ డాష్ బై జీ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్, అలా థ్రైస్ 4 టైమ్స్ అలా ఏదైనా చేయొచ్చు. ఇవి మనం లిమిట్స్లో బేసిక్గా వాడే ఫార్ములాస్. నెక్స్ట్ కంటిన్యూటీ. కంటిన్యూటీ గురించి సింపుల్గా చెప్పాలంటే కంటిన్యూటీ కంటిన్యూటీ గురించి మనకి సింపుల్గా చెప్పుకోవాలంటే మనకి ఎలా ఉంటుందంటే వాడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ. సో లెఫ్ట్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అయితే మనకి ఆ కంటిన్యూస్ ఫంక్షన్. అంటే ఏదైనా ఒక ఫంక్షన్ ఇస్తాడు, అది ఇచ్చి ఇది కంటిన్యూస్ కాదో చూడమంటాడు. అప్పుడు మనం ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు వేసి, సో రెండు ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్గా వస్తున్నాయి చూసి, సో కంటిన్యూసా కాదా అనేది ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు కొన్ని 2025 అడిగిన కొన్ని పీవైక్యూస్ చూద్దాం. సో ఇఫ్ ఏ రియల్ వాల్యూడ్ ఫంక్షన్, ఇక్కడ మనకు ఒక ఫంక్షన్ ఇచ్చాడు, ఇది కంటిన్యూసా కాదో కంటిన్యూస్ అవుతుందని ఇచ్చేసాడు అనమాట. ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ అయితే మనకి లిమిట్ ఫైండ్ అవుట్ చూడండి. ఇక్కడ మనకి చూస్తే ఏ అనేది ఇక్కడ ఉంది, సో మనం ఫస్ట్ లిమిట్ అప్లై చేయాలి. సో మీరు ఇక్కడ చూస్తే -3 కదా, -3/3 జీరో అయిపోతుంది. సో నేను దానికోసం ఎల్ హాస్పిటల్ రూల్ యూస్ చేస్తాను అనమాట ఇక్కడ డైరెక్ట్గా. సో ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు -3, మనకి ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్ అంటే 2x ప్లస్ ఏ ప్లస్ 3. సో అటు సైడ్ దేనికి 5/2 అన్నాడు. సో 5/2కి 3 వేసామనుకోండి, -6 ప్లస్ ఏ ప్లస్ 3 ఈక్వల్స్ టు -5/2. అంటే మనకి ఏ ఈక్వల్స్ టు 3 - 5/2, సో 1/2 వచ్చింది. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమడిగాడు, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ అన్నాడు, అంటే 1/2 దగ్గర ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అంటే 1/2 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 1/4 ప్లస్ 1/2 ప్లస్ 1 అంటే మనకి ఇక్కడ 7/4 వస్తుంది అనమాట. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఇలా మనం చూసుకుని పెట్టుకోవాలి. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం మనం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 √3 - √1 ప్లస్ కాస్ ఎక్స్ బై √15 cos 2x - 4. ఒకవేళ 0 సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకో 1, 15 ప్లస్ కాస్ 2x - 4 మనకి ఇక్కడ 0 అయిపోతుంది. సో డినామినేటర్ 0 ఉంది కాబట్టి, సో మనం ఇప్పుడు కొంచెం మ్యానిపులేషన్ అనేది అవసరం అనమాట దీన్ని. సో మనకి ఏమి ఇచ్చాడు, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 √2 ప్లస్ √2 √2 మైనస్ √1 ప్లస్ కాస్ ఎక్స్ బై √15 ప్లస్ కాస్ 2x -4. మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను, మీకు ఎప్పుడైనా రూట్ కనిపిస్తే ఇలాంటి లిమిట్స్ దాంట్లో కళ్ళు మూసుకుని రేషనలైజేషన్ చేశారనమాట. సో ఫస్ట్ నేను న్యూమరేటర్ని రేషనలైజ్ చేస్తే √2 అక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 1 ప్లస్ కాస్ ఎక్స్ బై, మనం రేషనలైజేషన్ అంటే సింపుల్గా న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ దాంతో మల్టిప్లై చేస్తాం ఇంటూ, సో డినామినేటర్లో మైనస్ ఉంది కాబట్టి పాజిటివ్ 15 ప్లస్ కాస్ 2x మైనస్ ఉంది కాబట్టి +4 బై √15 ప్లస్ కాస్ 2x ప్లస్ 4. సో ఇప్పుడు మనకి a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి, సో a² మైనస్ b² అవుతుంది అది.
So limit x tends to 0 to minus 1 minus cos x. సో డినామినేటర్లో మనకి సేమ్ ఏ మైనస్ బి ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 15 ప్లస్ కాస్ 2x మైనస్ 4 స్క్వేర్ అంటే మనకి 16 ఇంటూ ఇక్కడ మనకి ఏమున్నది 15 కాస్ 2x ప్లస్ 4 బై రూట్ 2 ప్లస్ రూట్ 1 ప్లస్ కాస్ ఎక్స్. సో ఇక్కడ నేను ఒకవేళ లిమిట్ అప్లై చేశాను అనుకోండి మనకి ప్రాబ్లం ఏం లేదు. సారీ ఇక్కడ ప్లస్ ఉంది కదా 15 ప్లస్. సో ఇక్కడ మనకి లిమిట్ అప్లై చేస్తే ఈ ఫ్రాక్షన్కి ప్రాబ్లం లేదు. సో దీనికి ప్రాబ్లం ఉంది కాబట్టి దీన్ని మనం ఇంకా కొంచెం చిన్నగా మ్యానిపులేట్ చేసుకుందాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఇది ఏమైంది 1 మైనస్ కాస్ ఎక్స్, ఇది కాస్ 2x మైనస్ 1 అయింది. సో నేను దీన్ని కూడా 1 మైనస్ కాస్ 2x కింద రాసుకుంటాను, మైనస్ బయటకు తీసి. సో నేను దీనికి లిమిట్ అప్లై చేశాను అనుకోండి 15 ప్లస్ 1 అంటే 4, 4 ప్లస్ 4 బై రూట్ 2 ప్లస్ రూట్ 2. మనకు ఆల్రెడీ తెలుసు 1 మైనస్ కాస్ 2x ఈక్వల్స్ టు 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 సైన్ స్క్వేర్ ఎక్స్ అని చెప్పి. సో దీనికోసం నేను ఇలా చేశానమాట. సో మనకి ఇది ఏమవుతుంది మైనస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 బై సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఇది 8 బై 2 రూట్ 2 అయింది. సో ఇక్కడ కూడా మనకి 2 వస్తుంది. సో 2 క్యాన్సిల్. సో ఇక్కడ నేను న్యూమరేటర్లో 0 సబ్స్టిట్యూట్ చేసే ప్రాబ్లం లేదు, కానీ డినామినేటర్లో నాకు ప్రాబ్లం ఉంది. సో సైన్ 2a ఫార్ములాని యూజ్ చేస్తాను ఇక్కడ నేను. సో సైన్ 2a అంటే ఏంటి మనకి 2 సైన్ ఎస్ కాస్ ఏ. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 బై స్క్వేర్ ఉంది కాబట్టి 4 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 ఇంటూ ఇది 4 బై రూట్ 2 అయింది. సో 4 క్యాన్సిల్, సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 సైన్ స్క్వేర్ ఎక్స్, కాస్ స్క్వేర్ 0 అంటే మనకి 1. సో ఇది ఏమైంది మైనస్ 1 బై రూట్ 2 అయింది మనకి లాస్ట్లో. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ సమ్ ఇక్కడ లిమిట్ కాస్ 2x మైనస్ కాస్ 4x బై 1 మైనస్ కాస్ 2x ఈక్వల్స్ టు k అయితే మనల్ని పక్కన లిమిట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ మనకి న్యూమరేటర్ కాస్ c మైనస్ కాస్ dలా ఉంది. ఈక్వల్స్ టు మైనస్ 2 సైన్ c ప్లస్ d బై 2 ఇంటూ సైన్ c మైనస్ d బై 2. సో ఇది మనం వేస్తే ఇక్కడ ఏమవుతుంది మనకి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ 2 సైన్ 4 ప్లస్ 2 అంటే 6 బై 2 అంటే సైన్ 3x సైన్ మైనస్ ఎక్స్ బై 1 మైనస్ కాస్ 2x అంటే మనకి 2 సైన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. సో 2 క్యాన్సిల్, మనకి సైన్ మైనస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్ కాబట్టి ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అవుద్ది. సైన్ ఎక్స్ ఇక్కడ సైన్ ఎక్స్ క్యాన్సిల్, మనకి ఇంకేం మిగులుతుంది సైన్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ 3x బై సైన్ ఎక్స్. మనకి ఏం తెలుసు లిమిట్ ఇక్కడ న్యూమరేటర్ని డినామినేటర్ని ఎక్స్తో డివైడ్ చేసానికి మనకి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఈక్వల్స్ టు ఏ అని తెలుసు. సో మనకి ఇదంతా 3కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో మనకి క్వశ్చన్లో ఏమని అడిగాడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎక్స్ క్యూబ్ 27 నేను 3 క్యూబ్ అని రాసుకుంటాను బై లిమిట్స్ ఎక్స్ పవర్ 4 మైనస్ 84ని 3 పవర్ 4 అని రాసుకున్నాను. సో ఇది మనకి ఎలా ఉంది ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్లా ఉంది. సో దీనికోసం నేను న్యూమరేటర్ని డినామినేటర్ని ఎక్స్ మైనస్ 3తో మల్టిప్లై చేస్తాను. ఎక్స్ టెన్స్ టు 3 ఎక్స్ క్యూబ్ మైనస్ 3 క్యూబ్ బై ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3 బై
ఎక్స్ పవర్ 4 మైనస్ 3 పవర్ 4. సో ఇక్కడ మనకి లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ. ఇది దేనికి ఈక్వల్ అని తెలుసు, ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1. అంటే ఇక్కడ ఎన్ 3 అవుతుంది మనకి. 3 ఇంటూ ఏ కూడా 3 మైనస్ 1 అంటే 2. సో ఇక్కడ ఎన్ ఎంత 4 ఇంటూ ఏ 3, 4 మైనస్ 1 అంటే 3. సో 3 స్క్వేర్ 3 ఇంటూ 3 స్క్వేర్ అంటే 3 క్యూబ్ క్యాన్సిల్ అయితే మనకి 1/4. సో ఆప్షన్ ఐ థింక్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.